ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారు? మేము సంఘటన చెప్పాలనుకుంటున్నాం. మన ఫోను ఛార్జింగ్ అయిపోయే పరిస్థితిలో ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఛార్జర్ కోసం వెతుకుతాం. లేకపోతే ఎవరినైనా అడుగుతాం, ఒకసారి ఛార్జర్ ఇస్తామని. లేకపోతే పవర్ ఎక్కడుంది, ప్లగ్ ఎక్కడుంది, మన ఫోన్ వెంటనే వెళ్ళి పెట్టాలని చూస్తాం. గమనించండి, ఫోను ఎట్లాగైనా ఛార్జింగ్ పెట్టాలని తాపత్రయపడుతున్నామో, బైబిల్లో ఒక సంఘటన ఉందండి. 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్నప్పుడు కోనేట్లో ఎలాగైనా దిగాలి అనుకున్నాడు, కానీ వీలవట్ల. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూశాడో దిగాలనే సంగతిని పక్కన పెట్టేశాడండి. యేసుక్రీస్తు ఉన్నాడు కదా అని. నేను ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానో ఒకసారి గమనించండి. మన జీవితంలో ద పవర్ సోర్స్ ఎవరంటే యేసుక్రీస్తు వారండి. మనం దేనికోసం ప్రాకులాడుతున్నామో అవన్నీ ప్రక్కన పెట్టేసి యేసుక్రీస్తు కొరకు సిద్ధపడు. సరైన మన ఫోన్కి పవర్ సాకెట్ ఎంత ఇంపార్టెంటో మన జీవితానికి యేసుక్రీస్తు వారు అంతే ఇంపార్టెంట్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించి ఆశీర్వదించును గాక.